హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాల్ట్ అండ్ లైట్. నా పేరు అరుణ్ కుమార్ ఉప్లూరి అండ్ నేను ఒక క్రైస్తవుణ్ణి. దీనికి ముందు 2 భాగాలలో అంటే ఇంట్రడక్టరీ వీడియోస్‌గా చేసిన ఇంతకుముందు 2 భాగాలలో నేను మొదటి భాగంలో గాడ్ అనే కాన్సెప్ట్‌ని ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనే కొన్ని ఆర్గ్యుమెంట్స్ గురించి నేను మాట్లాడాను. ఆ తర్వాత ఆ గాడ్ పర్సనల్ గాడ్ అయ్యేదానికి అవకాశాలు ఎలా ఉన్నాయన్న దాని గురించిన కొన్ని అకాడమిక్ రీజన్స్ నేను మీ ముందు పెట్టాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియోలో నేను పర్సనల్‌గా నమ్మే క్రిస్టియన్ గాడ్ ఎవరైతే ఉన్నారో ఆయననే ఒక పర్సనల్ యాజ్ వెల్ యాజ్ వన్ ట్రూ గాడ్ అని ఎందుకు నమ్ముతున్నాను అనే కారణాలను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అయితే నేను నా పర్సనల్ ఫెయిత్ బేస్డ్ కన్విక్షన్స్ నేను మీతో షేర్ చేయను కానీ టెక్నికల్ అకాడమిక్ రీజన్స్ అంటే అకాడమియాలో డిస్కస్ చేసుకునే కొన్ని ప్రాముఖ్యమైన ఆర్గ్యుమెంట్స్ అంటే ఇవి మేబీ నాట్ టాప్ మోస్ట్ అట్లీస్ట్ వెరీ హైలీ ఆర్గ్యూడ్ పాయింట్స్ గురించి నేను ఇక్కడ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అయితే యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళే ముందు నేను జూయిష్ పీపుల్ అంటే యూదులు, ఇజ్రాయేల్లో ఉండే యూదులను గురించి నేను కొంత చరిత్రను మీతో పంచుకొని ఆ తర్వాత యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అని అంటే ఆ కంటెంట్, ఆ హిస్టారికల్ కంటెంట్ ఏదైతే ఉందో యూదుల గురించి అది కొంచెం ఈ పాయింట్కి రిలేటెడ్. సో కాబట్టి ఒకవేళ యూదుల చరిత్రను కనుక మనం చూసినట్లయితే వారు నాకు తెలిసి అంటే బిబ్లికల్ హిస్టరీ నేను చదివిన పాయింట్ మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడాను ఆల్మోస్ట్ వాళ్ళు ఐగుప్తీయుల కింద అంటే ఈజిప్షియన్స్ కింద 400 సంవత్సరాలు స్లేవరీలో బానిసత్వంలో ఉండి ఆ తర్వాత సుమారుగా అంటే ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ని బేస్ చేసుకొని 1500 నుంచి 1200 ఇయర్స్ బీసీ మధ్యకాలంలో వాళ్ళు ఫ్రీడమ్ సంపాదించుకొని కనాను అంటే పూర్వకాలంలో కనాను అంటారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలస్తీనా అంటారు, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా చిన్న దేశంగా ఇజ్రాయేల్ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్న వాళ్ళుగా ఉన్నారు. అయితే ఆ ప్రజలు ఈ 1500 నుంచి 1200 సంవత్సరాల మధ్యలో వాళ్ళు స్వతంత్రం సంపాదించుకొని ఒక ఫ్రీ బీయింగ్స్గా వాళ్ళు బతుకుతూ వచ్చారు, ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్గా బతుకుతూ వచ్చారు. ఆ తర్వాత వారు మరలా నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ అనే విధంగా విడిపోయారు. అది ఆల్మోస్ట్ 10th or 9th సెంచరీ మధ్యలో జరిగింది బీసీలో. ఆ తర్వాత 8th సెంచరీ అంటే ఆల్మోస్ట్ 730, 740 బీసీ టైంలో నార్దర్న్ కింగ్డమ్ ఏదైతే ఉందో అంటే ఉత్తర భాగం ఏదైతే ఉందో ఇస్రాయేలులో ఆ భాగం వేరే అన్య దేశాల ద్వారా అంటే అస్సీరియల చేత వాళ్ళు చెరపట్టబడ్డారు, అంటే వాళ్ళు మళ్ళీ బానిసత్వంలోనికి నెట్టబడ్డారు. ఆ తర్వాత సదర్న్ పార్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్మోస్ట్ 605 టు 585 ఇన్ బిట్వీన్ ఆల్మోస్ట్ 3 సార్లు అంటే మొదట 605లో బాబిలోనియన్స్ కింద వాళ్ళు చెరపట్టబడి 3 సార్లు మరలా ఇస్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో సదర్న్ కింగ్డమ్లో వాళ్ళందరూ కూడాను బాబిలోన్ ప్లేస్కి వాళ్ళు తీసుకెళ్ళబడ్డారు. అంటే ఈ 720, 730, 740 ఆ బిట్వీన్ నుంచి మరలా వాళ్ళు ఆల్మోస్ట్ 1948 వరకు కూడాను వాళ్ళు డిపెండెంట్ బీయింగ్స్గా వేరే వేరే దేశాల్లో డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నారు తప్పితే వారికంటూ స్వతంత్ర భాగం ఎక్కడ దొరకలేదు. అయితే త్రూ అవుట్ ఈ సెంచరీస్ అన్నిట్లో ఈ మిలేనియం మొత్తంలో కూడాను వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక రాజ్యం కింద అప్రెస్ అవుతూనే వచ్చారు. ఫస్ట్ సెంచరీలో చూస్తే రోమన్స్ ఉన్నారు, ఆ తర్వాత ఓటమన్ ఎంపైర్, ఆ తర్వాత ఇంకొక ఎంపైర్, తర్వాత ఇంకొక ఎంపైర్. అట్లా రీసెంట్ టైమ్స్లో జర్మనీలో నాజీస్ కింద సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆల్మోస్ట్ 60 మిలియన్ జ్యూస్ వరకు చంపబడ్డారనే చరిత్ర కూడా మనందరికీ తెలుసు. సో ఈ త్రూ అవుట్ ద హిస్టరీలో మనం చూడవలసింది ఏంటి అంటే యూదులు అనేవారు చాలా మొండి జీవులు. వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో ఆపరేషన్స్ నుంచి ఉంటూ ఉన్నా కూడాను ఇప్పటికీ వాళ్ళ రేస్ ఎప్పటికీ అంతమైపోలేదు. వాళ్ళు ఇప్పటికీ చాలా బలంగా నిలబడ్డవారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ వరల్డ్ ఎకానమీ ఏదైతే ఉందో కొన్ని ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని ఎక్కువ జూయిష్ పీపుల్ చేతిలో ఉంది అనే ఆర్గ్యుమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ప్రాపర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గ్యుమెంట్సా, ప్రాపర్లీ డిబేటెడ్ ఆర్గ్యుమెంట్సా కాదనేది నాకైతే తెలియదు కానీ బట్ there is some news or there are some strong evidences to say that Jewish people are the one who control the most of the economy of the world అనే ఆర్గ్యుమెంట్ కూడా చాలా ఉంది. అయితే ఇది ఒక రకమైన ఆర్గ్యుమెంట్ అయితే వీళ్ళు రిలీజియస్ సెంటిమెంట్స్లోకి వచ్చేసరికి మోనోథియిజం అనేది వీళ్ళ చాలా స్ట్రాంగెస్ట్ బిలీఫ్ సిస్టమ్. వీళ్ళు యావే అనే గాడ్ని తప్పితే అంటే యెహోవా అనే దేవుణ్ణి తప్పితే ఇంకా ఏ దేవుడిని ఆర్ఎల్స్ ఆయనకు బిసైడ్స్ ఏ ఐడల్ అంటే ఎలాంటి బొమ్మని కానీ ఎలాంటి వస్తువుని కానీ ఇంకా మరి దేన్ని కానీ వాళ్ళు ఆరాధన చేయరు, అసలు ఒప్పుకోరు కూడాను. చాలా స్ట్రిక్ట్ మోనోథియిస్ట్ పీపుల్ వీళ్ళు.
నిజానికి వీళ్ళకున్న అలవాట్లను బట్టి ఇంకా వాళ్ళు ఎక్కువగా పర్సిక్యూట్ చేయబడ్డారు. వేరే గాడ్స్‌ని వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం, వేరే ప్రజలతో వీళ్ళు యునైట్ అవ్వకపోవడం, వీళ్ళెప్పుడూ వీళ్ళ సొంత ఐడెంటిటీని నిలబెట్టుకునే దానికి చాలా కఠినంగా ప్రవర్తించడం వల్ల కూడాను వీళ్ళలో చాలామంది కూడాను పర్సిక్యూట్ చేయబడ్డారు. అయితే ఇప్పుడు యాక్చువల్ కంటెంట్‌లోకి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటే బిబ్లికల్ గాడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక యూదుడు. అయితే ఆయన యూదుడయ్యుండి యూదుల మధ్యలో పరిచర్య చేశాడు. ఆయన ఆల్మోస్ట్ 3½ ఇయర్స్ అంటే ఆయన 30 ఏళ్ల వయసు నుంచి 33.5 సంవత్సరాల వరకు కూడాను భూమి మీద ఉండి 3½ సంవత్సరాలు ఆయన ఆ పాలస్తీనా ప్రాంతంలో పరిచర్య చేసి ఆయన మరణించాడు అనేది చరిత్ర. మరణించి తిరిగి లేచారు అనేది చరిత్ర. అయితే ఈ 3½ సంవత్సరాల చరిత్రలో ఆయన చేసిన పరిచర్యలో మొట్టమొదటగా ఒక మనిషిగా వచ్చిన ఒక ఆయనను దేవుడు అని యాక్సెప్ట్ చేసింది ఈ యూదులు. వీళ్ళు ఒక వ్యక్తిని అంటే ఒక మనిషి రూపంలో వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ 33.5 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని, ఒక మానవ రూపంలో ఉన్న వ్యక్తిని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అని అంటే ఇన్‌ఫాక్ట్ ఇంక మిగిలిన ఎవరైనా కూడాను బ్లైండ్‌గా నమ్మొచ్చు అనేది చాలామంది స్కాలర్స్ చేసే ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకు అనంటే నేను అందుకే ఆ హిస్టరీని చెప్పాను. వాళ్ళు చాలా కఠినమైన జీవులు. వారు నిజానికి వాళ్ళ ప్రాణాలనైనా పోగొట్టుకుంటారు గానీ, వారు వారి దేవుడిని గానీ, వాళ్ళ ఐడెంటిటీని గానీ, వాళ్ళ రిలీజియస్ ట్రెడిషన్స్‌ని గానీ వాళ్ళు ఏ మాత్రం కూడా ఎంత మాత్రమో కూడా పోగొట్టుకోరు. అలాంటి చాలా బలమైన రిలీజియస్‌లీ మోనోథియిస్టిక్ పీపుల్ వాళ్ళు. అంటే ఒక్క దేవుడిని మాత్రమే నమ్మే ప్రజలు వాళ్ళు. అలాంటి వాళ్ళు అంటే కేవలం సామాన్యమైన ప్రజలు కాదు. నిజానికి అందులో పండితులు ఉన్నారు. అంటే మొదటగా చెప్పాలంటే నికోడిమస్ అనే ఒక ఆయన ఉంటారు. ఆయన గురించి బైబిల్‌లో కూడా రాయబడింది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతాడు. ఈ నికోడిమస్ అనే అతను టీచర్స్ ఆఫ్ ద టీచర్ అనే ఒక పేరుంది. అంటే ఆ కాలంలో యూదులకు టీచింగ్ చేసేవాళ్ళు. అంటే యూదు పండితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నికోడిమస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కాలర్ ఆయన ఆ టైంలో. ఆ తర్వాత పాల్ అంటే ఆయన ముందు సౌల్‌గా మారతాడు. సౌల్‌గా ఉంటాడు. ఆ తర్వాత పౌలుగా యేసుక్రీస్తు ప్రభువుని కలిసిన తర్వాత మారతాడు. ఆయన కూడా ఒక చాలా బలమైన యూదుడు. నిజానికి ఆయన చాలా హైలీ ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్, హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇన్ జూయిష్ ట్రెడిషన్స్ అండ్ జూయిష్ కల్చర్ అండ్ జూయిష్ ఎడ్యుకేషన్. తర్వాత ఆయనే నిజానికి యేసుక్రీస్తు ప్రభువుని కలిసిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ప్రత్యక్షంగా మీట్ అయిన తర్వాత సౌలు నుండి పౌలుగా మారి ఆయన క్రైస్తవ మతాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని ఆయనకు తెలిసిన ప్రపంచం అంతా కూడా చాటించడానికి ప్రయత్నం చేశారు. నిజానికి ఆయన సౌలుగా ఉన్న సమయంలో ఈ క్రిస్టియన్స్‌ని పర్సిక్యూట్ చేస్తూ వచ్చాడు. స్టెఫెను అనే అతను అంటే స్టీఫెన్ అనే అతన్ని రాళ్లతో కొట్టి చంపడంలో ఒక మాబ్‌ని లీడ్ చేసిన వాడుగా పౌలు ఉన్నాడు అని చెప్పిన కూడా మన బిబ్లికల్ హిస్టరీలో మనం చూడొచ్చు. సో కాబట్టి ఈ కారణాలను బేస్ చేసుకొని ఇవి మాత్రమే కాదు, ఇంకా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు బోల్డన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. హిస్టారికల్‌గా కూడా చాలా విషయాలు ప్రూవెన్ రికార్డ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని స్ట్రాంగెస్ట్ మోనోథియిస్టిక్ పీపులే ఆయనను దేవుడు అని విశ్వసించారు. అయితే అది ఫస్ట్ సెంచరీ ఆర్గ్యుమెంట్ అయితే మీకు మోడర్న్ ఆర్గ్యుమెంట్ కూడా ఇంకొకటి ఇచ్చి నేను ఈ వీడియోని ముగించే ప్రయత్నం చేస్తాను. 20th సెంచరీలో లీ స్ట్రాబుల్ అనే ఒక అతను ఆయన నిజానికి యేల్ అనే ఒక చాలా ప్రాముఖ్యమైన, చాలా ప్రఖ్యాతి చెందిన అమెరికన్ యూనివర్సిటీలో నుంచి జర్నలిజంలో గ్రాడ్యుయేట్ అయ్యి అప్పుడు ఒక స్ట్రాంగెస్ట్ జర్నలిస్ట్‌గా వర్క్ చేస్తూ ఉన్న సమయంలో ఆయన 1990స్‌లో ఐ గెస్ ఆయన ఒక ఏథీయిస్ట్‌గా ఉండేవాడు. ఆయన దేవుడిని నమ్మేవాడు కాదు. తన భార్య కూడా ఏథీయిస్ట్‌గానే ఉండేది. తన భార్య కూడా దేవుడిని నమ్మేది కాదు. అయితే ఒకానొక పాయింట్‌లో ఈ లీ స్ట్రాబుల్ అనే ఆయన యొక్క వైఫ్ ఆవిడ క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయింది. అయితే లీ స్ట్రాబుల్ ఆయన ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా ఒకసారిగా షేక్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి, నా భార్య ఇలా మారిపోయిందేంటి అని ఒక డిప్రెషన్‌లో లేకపోతే ఒక సాడ్ థాట్‌లో క్రిస్టియానిటీని డిస్ప్రూవ్ చేయాలి అని చెప్పనని బీయింగ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్ ఆయన క్రిస్టియానిటీని డిస్ప్రూవ్ చేయడానికి ఆయన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 years క్రిస్టియానిటీ మీద, క్రిస్టియన్ రిజరక్షన్ అంటే క్రైస్ట్ రిజరక్షన్ మీద ఆయన రీసెర్చ్ స్టడీస్ చేసి, అంటే ఆయన కేవలం అమెరికాలో ఉండి కాదు, తిరిగి ప్రపంచం అంతా తిరిగి ఎక్కడైతే ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తున్నారో ఆ ఎవిడెన్సెస్ అన్నిటిని డిస్ప్రూవ్ చేయడానికి కోసం ఆయన తిరిగి చివరకు ఆ 1.5 year ఆర్ ఎల్స్ 2 years డ్యూరేషన్ టైం తర్వాత ఆయన ఇంటికి వచ్చి ఆయనే క్రిస్టియానిటీని నమ్ముకొని ఇప్పటికీ కూడాను ఐ థింక్ ఆయన ఈజ్ లివింగ్ ఇన్ టెక్సస్. ఆయన ఒక సెమినరీలో ఒక బిబ్లికల్ టీచర్‌గా ఆయన ఇప్పుడు ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన చరిత్ర అంతటిని కూడా, ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ అంతటిని కూడాను ఎ కేస్ ఫర్ క్రైస్ట్ అని ఒక బుక్ కూడా ఆయన రాశారు. ఆ బుక్‌ని బేస్ చేసుకొని ఒక మూవీ కూడా ఉంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు. సో కాబట్టి ఒక యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఒక జర్నలిస్ట్, హైలీ ఎడ్యుకేటెడ్, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో, రీసెర్చ్ స్టడీస్ ఎలా చేయాలో, ఒక కేస్‌ని ఎలా బిల్డ్ చేయాలో అనేది కంప్లీట్‌గా తెలిసిన ఒక వ్యక్తి
హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడాను డిస్ప్రూవ్ చేయడానికి వెళ్ళి వాటిని డిస్ప్రూవ్ చేయలేకపోగా అవన్నీ నిజమని తెలుసుకొని తిరిగి వచ్చి జీసస్ క్రైస్ట్‌ని నమ్ముకొని ఆయన క్రిస్టియన్‌గా ఈరోజు మారి ఇప్పటికి ఈజ్ లివింగ్ ఎగ్జాంపుల్ ఔట్ దేర్. సో, కాబట్టి ఈ 2 రీజన్స్‌ని అంటే ఇవి మాత్రమే రీజన్స్ అని నేను చెప్పట్లేదు. బట్ కామన్‌గా మనందరికి అర్థమయ్యేలాగా కామన్ పీపుల్‌కి కామన్ ఆడియన్స్‌కి అర్థమయ్యేలాగా సింపుల్ రీజన్స్. ఒకటి ఫస్ట్ సెంచరీ రీజన్ అయితే ఇంకొకటి మన మోడర్న్ టైమ్స్‌లో ఉన్న ఒక రీజన్‌ని బేస్ చేసుకొని నేను మీకు మీ ముందుకి ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో, కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్ ఎల్స్ హీ ఈస్ ద క్రియేటర్ గాడ్ అని చెప్పేదానికి ఆధారాలు గానీ, లేకపోతే ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను ఆధారం చేసుకొని ఆయనను విశ్వసించిన వారు గానీ, పండితులు, సైంటిస్ట్, ద మోస్ట్ గ్రేటెస్ట్ సైంటిస్ట్స్ ఉన్నారు. సో, కాబట్టి వాళ్ళకంటే సామాన్యులమైన మనం గొప్పవారం కాదు. మన జ్ఞానం ఏమంత గొప్పది కాదు. నిజానికి చదువుకొని డిస్ప్రూవ్ చేయగలిగే వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళని నమ్మడం కూడాను ఒక విధమైన అర్థమే. కానీ, మన సొంత జ్ఞానాన్ని, మన సొంత ఆలోచనలు లేకపోతే మనకున్న మిడిమిడి జ్ఞానాన్ని నమ్ముకొని మనం కంక్లూజన్స్‌కి రావడం అంత మంచి విషయం కాదు. సో, కాబట్టి ఎవరైనా ఈ ట్రూత్స్‌ని గాని లేకపోతే ఈ గాడ్ అనే కాన్సెప్ట్‌ని యంగర్ జనరేషన్స్ ఎవరైనా పర్స్యూ చేయాలి అనుకుంటే టేక్ ఇట్ సీరియస్‌లీ బికాస్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. సో, కాబట్టి ఇంకా నా కన్విక్షన్స్ లేకపోతే రిలీజియస్ కన్విక్షన్స్ కావచ్చు, ఇంకా లాజికల్ ఆర్ ఎల్స్ అకాడమిక్ ఆర్ ఎల్స్ ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ ఏవైనా ఉంటే నేను ఫ్యూచర్‌లో కూడా చాలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. హోప్ దిస్ కంటెంట్ మేక్స్ సెన్స్ టు యూ అండ్ ఇట్స్ యూజ్‌ఫుల్ టు యూ యాస్ వెల్. థాంక్ యూ ఫర్ లిసనింగ్.